నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో మన జన్మ జాతకంలో కుజ కేతువులు కాంబినేషన్, ఈ కలయిక ఉన్న జాతకులకి ఆ కుజ కేతువులు ఎలా వ్యవహరిస్తారు, వారి జాతకంలో ఎలాంటి ప్రభావాలు ఇస్తారు, వారి జీవితంలో ఏ ఏ రాసుల్లో ఉంటే ఎలా ఏంటి అనేది కూడా చూద్దాము. అందులోనూ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ మన జన్మ జాతకంలో కుజకేతువులు, కుజుడు అంటే అంగారకుడు మరియు కేతువు, ఈ రెండుటిని కలిసిన కలయికనే మన జ్యోతిష శాస్త్రంలో కుజకేతు యుతి లేదా కొన్ని సందర్భాలలో కొందరు వాడటం జరిగింది. ప్రముఖ అనాదిగా మన శాస్త్రంలో కూడా కొద్ది చెప్పబడింది. పిశాచ యోగం కింద కూడా చెప్తారు దీన్ని అని పిలుస్తారు. అంటే అంత ప్రతికూలతలు ఉంటాయి అని చెప్పడం. నిజంగా పిశాచి యోగం అంటే వారిని ఏదో అలా పిలవాలని వాళ్ళని ఉద్దేశించి చెప్పడం అయ్యుండదు. అప్పుడు పెద్దలు అలా పిలవటం జరిగింది, దానికి ఆ పేరు ఇవ్వటం జరిగింది. కాబట్టి పిశాచి యోగం లేదా కుజకేతు యుతి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ కలయిక ఎక్కువగా కుజుడు అగ్నితత్వం కలవాడు, ఈ కేతువు ఆధ్యాత్మిక తత్వం ఆ శక్తులను కలిగి ఉన్నవాడు. కాబట్టి ఈ రెండింటినీ మిళితం చేస్తుంది ఈ యుతి, ఈ కాంబినేషను. ఇది స్థానికుల జీవితాలలో తీవ్రమైన ఊహించని పరిణామాలకి ఎక్కువగా దారితీసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానిని అంత బాధలను కలిగించి అంత విధిగా వాళ్ళ లైఫ్ని ఊపుతుంది. కాబట్టే పిశాచి యోగం అని పిలువబడిందా అనేది మన విజ్ఞతకి ఆలోచించాలి. ఇక విశేషణాలు అంటే లక్షణాలు, వాటి ఎలా ఎనాలిసిస్ చేయాలి, ఆ విషయాలు వాటిని ఎలా పరిగణించాలి అనే దానికి స్వభావం అసలు మామూలుగా అయితే కుజకేతువులు, కుజుడు చర్య ఎలా ఉంటుంది? చాలా దూకుడు స్వభావంగా ఉంటుంది. మానసికంగా కానీ, ఆలోచనలో కానీ, శారీరకంగా కానీ దూకుడు తత్వంగా, ధైర్యంగా, శక్తికి ఎక్కువగా కుజుడు ప్రతీక అని చెప్తారు కదా. అయితే కేతువు మాత్రం ఆధ్యాత్మికత, వైరాగ్యం, గందరగోళం మరియు కర్మ సంబంధిత విషయాలను తెలియజేస్తుంది కేతువు అనేది మన శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈ రెండిటికి కలయికల్ని స్థానికులను నిర్భయంగా ప్రేరణతో ముందుకు సాగేలా చేస్తుంది ఎక్కువగా, అంటే ప్రతికూల విషయాలకి ముఖ్యంగా. కానీ అదే సమయంలో వారి లక్ష్యాలను కానీ వారి ప్లాన్స్ని కానీ గురించి స్పష్టత లేకుండా ఉంటారు. అంటే రెండు పడవల మీద అన్నట్టుగా అనేది వారి వ్యవహార శైలి ఉంటుంది. ఒక పని మొదలు పెట్టుకుని దానికన్నా ఇంకో పని అదే టైంలో మొదలు పెట్టుకోవటం, అలా స్పష్టత ఉండదు. దీనిలో సాధించాలా, దానిలో సాధించాలా, మనం ఏంటి, ఏ దాంట్లో మనం స్థిరపడాలి, అలాంటి స్పష్టత లేని నిర్ణయాలకు కూడా ఇది దోహదం చేస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక కుజకేతువుల ప్రభావాలు, ఇది మాంగళ్య దోషంగా కూడా చెప్తారు సామాన్యంగా కుజకేతువులు. ఈ కలయిక ఉన్నవారు వైవాహిక జీవితంలో సమస్యలు అనేది రావటం సంభవిస్తాయి అనేది చెప్తారు. ఇక భాగస్వాములతో కూడా అపార్థాలు లేదా తాత్కాలిక ఎడబాలుటే కాకుండా కొద్దిమంది విడిపోయే అవకాశాలు కూడా దారితీస్తుంది ఈ కుజకేతు సంయోగం అనేది చెప్పటం. ఇక ఈ కుజకేతువులు ఉన్నప్పుడు ఈ యుతికి రక్త సంబంధిత సమస్యలు, ప్రమాదాలు, ముఖ్యంగా వాహన ప్రమాదాలు లేదా అగ్ని ప్రమాదాలు లేదా కాలటాలు, గాయాలవటాలు మరియు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఇది వారి జన్మ జాతకం నుండి ఏ భావంలో స్థితి పొందింది అనే దాని మీద ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కూడా. ఇక ఈ విధమైన ప్రభావాలు కూడా జన్మ జాతకంలో సంభవించవచ్చు. ఇక ఆధ్యాత్మికత ఏంటి? కేతువు ఆధ్యాత్మిక ప్లానెట్ కదా. ఈ యుతి ఆధ్యాత్మిక ఎదుగుదలకైతే ఉపయోగపడుతుంది బాగా. వారు గనక ఈ ప్రతికూలతల నుంచి వారు గ్రహించి ఇవి స్థితి ఉన్నది అని తెలుసుకున్న జాతకులు ఆధ్యాత్మిక వైపు వారిని మళ్లించుకుంటే గనక మంచి ప్రయోజనాలే ఉంటాయి. వారి ఎదుగుదలకి
పరిశోధనలకి రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా ఈ యుతి బాగా కలిసి వస్తుంది. ఇక వైద్య రంగంలో ఉన్నవారికి కూడా బాగా పనికొస్తుంది. ఇక జ్యోతిష్యం వంటి రంగాల్లో కూడా విజయం సాధించేది దోహదం చేస్తుంది. ఈ విధమైన రంగాల వారికి మాత్రమే పరిమితం అవుతుంది. కేతువు ఆధ్యాత్మిక ప్లానెట్, జ్యోతిష్యానికి, వైద్యానికి, రీసెర్చ్ చేసే వాళ్ళకి వీటన్నిటికీ కూడా ఇది మంచి అనుకూలతలు ఉంటాయి ఈ రంగాల వారికి అనేది చెప్పచ్చు. ఇక స్థానికులు అంటే జాతకులు, ఈ యుతి ఉన్న జాతకులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు ఆ ప్రమాదాల పరిస్థితులకు దారితీయవచ్చు, నష్టాలు రావచ్చు. దానివల్ల తర్వాత ఒకదాని తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తారు అనేది కూడా వీరికి జరుగుతుంది. అలాంటి పరిస్థితి దోహదం చేస్తుంది ఈ యుతి ఆ జాతకులకి. అయితే ఇది సర్వసాధారణ ప్రభావాలు మనం చెప్పుకున్నాము. రాసుల వారీగా ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా చెప్పుకుందాం. ఇక ప్రమాదాలు, ప్రభావాలు వ్యక్తి జీవితంలో ఇతర గ్రహాలు స్థానాలను బట్టి కూడా ఇవి వారి జన్మ జాతకంలో మార్పులు ఉంటాయి అనేది ప్రేక్షకులు గమనించగలరు. ఇక ఈ ముఖ్యంగా ఈ యుతి ఎక్కువగా కొన్ని రాసుల్లోనే కొన్ని ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఆ రాసులను మాత్రమే చర్చించడం జరుగుతుంది ఇక్కడ. ఇక వృషభ రాశిలో గనక కుజకేతువులు కలిసి ఉంటే గనక కుటుంబ జీవితంలో సమస్యలు, తల్లితో విభేదాలు, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటాలు ఈ విధమైన అనుకూలతలు కలిగిస్తుంది వృషభ రాశిలో ఈ యుతి కలిసి ఉన్నవారికి. ఇక కర్కాటక రాశిలో గనక కుజకేతువులు కలిసి ఉంటే ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది ఎక్కువగా. కానీ కుటుంబంలో మాత్రం అశాంతి, దంపతుల మధ్య వాదోపవాదాలు ఈ విధమైన ప్రతికూలతలకి దోహదం చేస్తుంది. ఇక సింహరాశిలో ఈ యుతి ఉంటే గనక కుజకేతువులు యుతి సంభవిస్తే ఈ కలయిక తీవ్ర ప్రభావాలను కలిగిస్తుంది వీరికి అనేది. ఇది ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు కూడా దారితీస్తుంది. వేరే ప్రపంచానికి కూడా సంబంధించిన తీవ్ర ప్రభావాలు, కొంచెం కెలామిటీస్ వాటికి సంబంధించింది కూడా ఈ కుజకేతువులు సింహరాశిలో చెప్పటం చేస్తారు ఈ శాస్త్రంలో అనేది చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత స్థాయిలో అయితే కనుక ఎక్కువగా వీరు ఆవేశపూరిత నిర్ణయాలకి చేస్తారు, ప్రమాదకర నిర్ణయాలు చేస్తారు అనేది కూడా ఈ సింహరాశిలో ఈ యుతి ఉంటే ప్రభావం ఉంటుంది వీరికి. ఇక కన్యారాశిలో కనుక ఈ విధమైన స్థితి కన్యారాశి వారు పొందుంటే వారి వృత్తిలో ఉన్నతి ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామితో ఎడబాటు ఎక్కువగా ఉంటుంది, లేదా వారి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు అయితే ఎప్పుడు పెడుతూనే ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మకర రాశిలో కనుక ఈ యుతి ఉంటే ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి వీరికి అనేది చెప్పచ్చు. ఆస్తి సమస్యల పరిష్కారాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు మకర రాశి వారికి. కానీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు, ఈ విధమైన ప్రభావాలు మకర రాశిలో స్థితి పొంది ఉన్న వారికి జరిగే సర్వసాధారణ ఫలితాలు ఇవి. ఇక కుంభరాశి వారికి ఈ యుతి ఉంటే గనక వృత్తిలో పదవులు, జీతభత్యాలు ఇవన్నీ కూడా వీరికి అనుకూలతనిస్తుంది ఈ యోగం, ఈ యుతి, ఈ కలయిక మీనరాశిలో ఉంటే గనక. కానీ దాంపత్య జీవితంలో మాత్రం టెన్షన్లు, అపార్థాలు, ఈగో సమస్యలు వీటన్నిటికీ పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పరుస్తాయి ఈ విషయాలకి అనేది చెప్పవచ్చు కుంభరాశిలో కుజకేతువులు కలిసి ఉంటే కనుక. ఇక ఇతర రాశుల గురించి ఇక మిగిలిన రాశులు కొన్ని రాశులను చెప్పుకోవటం జరగలేదు కదా, మేషరాశి చెప్పుకోలేదు. ఇక ఇలాంటి తులారాశి ఇలాంటి విషయాలకి మేషం, మిథునం, తుల, వృశ్చికం, ధనస్సు, మీనరాశుల వారికి కూడా ఈ యుతి ప్రత్యేక ప్రభావాలను చూపిస్తుంది అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఉదాహరణకి వృశ్చిక రాశి వారికి ఈ కలయిక ఫలితాలు మరియు మీనరాశి వారికి దీని ప్రభావాలు వీరిద్దరికి కూడా భిన్నంగా ఉంటాయి అనేది చెప్పబడింది. ఇది సర్వసాధారణ ఫలితాలు అనేది చెప్పటం. ఇక ఈ కలయిక ఉన్నవారు సాధారణంగా కుజకేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు కానీ తగ్గించడానికి పరిహారాలు కొద్దిపాటి పాటించిన మన నమ్మకాలు ఏంటి అంటే గనక కొద్దిపాటి ప్రతికూలత తగ్గుతాయి అని మన
సాంప్రదాయ నమ్మకం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కుజుడికి, తరచూ సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించడం, లేదా సుబ్రహ్మణ్యాష్టకం చదవటం, లేదా స్కంద స్తోత్రాన్ని పఠించడం కూడా మంచిది అని చెప్పబడింది. ఇక గణేశుణ్ణి ఆరాధించటం, ప్రతి మంగళవారం ఈ ప్రతికూలతలకి గణేశుడికి గడ్డిని సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల కేతువు యొక్క దుష్ప్రభావాలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ యుతి ఉన్నవాళ్ళు ఆ రాశిలో కానీ లగ్నంలో కానీ. ఇక ఈ మిగతా విషయాలకి ఏంటంటే దాన ధర్మాలు, ఇది చాలా ఉత్తమమైంది. పేదలకు, పెద్ద వయసు వారికి సహాయం చేయడం, మంగళవారం ఎరుపు రంగు వస్త్రాలు, మిఠాయిలు, కొన్ని ఎరుపు రంగు పళ్ళు, పప్పు వంటివి దానం ఇచ్చినా కానీ ఈ కుజునికి పరిహారం జరుగుతుంది అనేది చెప్పవచ్చు. ఇక ఎక్కువగా కుజకేతువులు ఉన్నప్పుడు కలిసి ఉన్న వారికి కుక్కలకి ఎక్కువగా సేవ చేయాలి అని చెప్పడం జరుగుతుంది పరిహారాల్లో. కొన్ని శాస్త్రాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం, నల్ల నువ్వులు లేదా దుప్పటి దానం చేయడం కూడా, ఇంట్లో కుక్కను పెంచుకోవడం కూడా మంచిది అనేది చెప్తాడం జరుగుతుంది. ఈ విధమైన పరిహారాలు ఎవరికి తోచినవి, ఎవరికి చేయగలిగినవి వారు చేసుకున్న కొన్ని ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం మాత్రం జరుగుతుంది ఇక్కడ. ఇక మంత్ర జపాలైతే గనక కేతువు యొక్క బీజ మంత్రమైన ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతువే నమః అనే మంత్రం, బీజ మంత్రం మన వాటిల్లో ఉంటాయి. అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యి మంచిగా చేసుకున్న, లేదా ఓం సం శ్రీం శ్రం సహ కేతువే నమః అని ప్రతిరోజు 5, 11 లేదా 18 సార్లు జపించినా కూడా కొద్ది ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక సులువైనది, చాలా రోజు ఆచరించదగినది, ఇది అందరూ సర్వసాధారణంగా కూడా ఈ యుతి ఉన్న వాళ్ళందరూ కూడా రోజు ఆచరించినా కానీ బాగుంటుంది. నుదుటిపై కుంకుమను లేదా పసుపుతో తిలకం దిద్దండి, చాలా అనుకూలతలు ఉంటాయి. ఆ రోజు వారికి మానసికంగా బాధలు తగ్గుతాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇవి సర్వసాధారణ ఫలితాలు మాత్రం చెప్పటం జరుగుతుంది. ఇక వారి జన్మ జాతకం నుండి కొంతమంది ప్రముఖులు యజ్ఞయాగాదులు, క్రతులు ఇవన్నీ చెబుతారు, అది వేరే విషయాలు. ఇవి సాధారణ ఫలితాలు చెప్పడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా ఇక సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.